వర్కింగ్ మ్యాప్ అంటే చార్ట్. మనం కోరుకున్నట్టుగా అన్నీ జరగాలి. ప్లాన్ చెప్పాను రా మూర్ఖుడా. ఇదిగో చూడు, ఇదే సగర్నా బ్యాంక్. ఈ బ్రాంచ్కి అవసరమైన డబ్బు హెడ్ ఆఫీస్ నుంచి విత్డ్రా చేయడానికి 2 మనుషులు వెళతారు. ఇలా రా, చెప్పేది పూర్తిగా విని వెళ్ళరా. క్లర్కు అటెండరు వెళితే 3 లక్షలు. అదే ఒక ఆఫీసరు ఒక అటెండరు వెళ్ళారంటే కనీసం 5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చు అనేది బ్యాంకు యొక్క రూలు. నువ్వు ఫాలో అయ్యేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకో, ప్రతి స్టెప్ని చాలా కేర్ఫుల్గా వేయాలి. చెప్తా, ఇది బంగారం కాదు, ఎత్తడే ఫ్రాడ్ ఎదవా. మాస్టారు సక్సెస్ 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 చేసుకొచ్చాను మాస్టారు. ఒరే నువ్వు నా శిష్యుడు రా. ఒరే కన్నా, అది నిన్ను చాలా కష్టపెట్టాను రా, నేను తిట్టాను. అందుకని కావాలంటే నేను మాస్టారు ఇప్పుడు నేను నీ మొహం చూసి ఒక నిజం చెప్పనా? చెప్పండి. ఇంతవరకు నేను నీ గురించి ఏమనుకున్నానంటే నీ బుర్ర లోపల అసలు గుజ్జే లేదు అని. కానీ ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను నీ తల లోపల చాలా తెలివితేటలు ఉన్నాయి అని. సరే నేను చూస్తాను, ఓపెన్ చెయ్యి. ఏంటి బుర్ర? అయ్యో, దొంగిలించుకొచ్చిన పెట్టి తెరవరా. పలక, పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, చాక్లెట్, టిఫిన్ బాక్స్, ఉప్మా మిస్ అయ్యింది మాస్టర్. టెండూల్కర్ ఎన్ని అవకాశాలు ఇచ్చారు. వన్డే అయితే అలాగే ఉంటుంది. అది కరెక్టే. ఒక బ్యాట్ బాల్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంత కన్సిస్టెన్సీగా ఎవరు ఉండరు. అవునవును, ఎవరు చూపించరు. హలో, ఏంటి ఇటువైపు రాకూడదా? అలా కాదు, నేను మిమ్మల్ని ఇక్కడ ఎదురు చూడలేదు, మా ఫ్రెండ్ కోసం వచ్చాను. మీరు ఇక్కడేనా? అది సరే గాని ఆ రోజు ఊర్లో చూసినప్పుడు మీరు ఎస్ఐ అని అబద్ధం చెప్పారు, ఎందుకు? అది ఊరికే సరదాగా ఆట కోసం. ఎస్ఐ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎస్ఐ అయిపోతా. మరి కాలేజీలో చూసినప్పుడు ఎస్ఐలా నటించింది? కాలేజీలో ఉన్నప్పుడు నాటకాలు నటిస్తాం కదా, అలాగే నేను నటించాను. ఎలా ఉండి నా నటన? రండి వెళ్దాం. అంజు, నీ దగ్గర నేను కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి. ఈ పోలీస్ ఆయన పెద్ద మన్మధుల్లా ఫీల్ అవుతున్నాడే. నువ్వేంటి ఇక్కడ? నేను ఇకమేట ఇక్కడే. డ్యూటీ లేదా? ఆఫ్ తీసుకుని ఆడవాళ్ళు వెనక తిరుగుతున్నావా? అవును. నువ్వు బెదిరింపులన్నీ స్టేషన్లో పెట్టుకో. జరిగింది చెప్తాను విను. అంజువే నన్ను చూడాలని చెప్పింది, అందుకే వచ్చాను. ఎందుకు? పెళ్లి కానీ ఒక అందమైన అమ్మాయి, పెళ్లి కానీ ఒక అందమైన అబ్బాయిని కలవాలని చెప్పిందంటే ఇదంతా తెలియపోతే నువ్వెందుకురా ఇంకా పోలీసుకున్నావు? నువ్వు చెప్పేదంతా నేను నమ్మను. నమ్మకు, నువ్వేం చేసినా తను నీకు పడదు. తను నా దగ్గర ఏం చెప్పిందో తెలుసా? చార్మ్స్ అట్రాక్ట్ ది ఐస్ బట్ మేరీ పిన్స్ ద సోల్. అలాగంటే? ఇది ఇంగ్లీషు, అర్థం కాకపోతే వెళ్ళి డిక్షనరీని చూడు. ఓహో,
ఇన్ని రోజులు అప్పుడు నువ్వు నన్ను ఏమారుస్తున్నావా? ఏం మార్చానా? ఏం మాట్లాడుతావు? ప్రేమ, ఈ పిచ్చి విషయాలన్నీ పగట్లో మధ్య రోడ్లోనే చేయాలి కదా. పబ్లిక్ రోడ్ లో ప్రజలందరూ చూస్తారని కూడా తెలియకుండా ఆ కానిస్టేబుల్ తో ఏం మాట్లాడుకుంటున్నావు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏయ్, నన్ను పిచ్చోడు చేయక. ఏమిటి మీ ఇద్దరి గొడవ? నాకు తెలియలేదమ్మా. ఈయన వచ్చి ఏదేదో చెప్తున్నారు. నీకేం కావాలరా? పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అని తెలిసిన రోజే తాతకు మీరిచ్చిన మాటని మర్చిపోయారా? అవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు? ఇప్పుడు కూడా చెప్పలేదంటే వాడని నరి తీసుకెళ్తుంది. ఏంట్రా నీ గొడవ? దాన్ని చదువుకోనివ్వు. అత్తయ్య గారు, ఇప్పటికి మీరు లోపలికి వెళ్ళండి. నేను అంజు దగ్గర 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు లోపలికి వెళ్ళండి. నన్ను గుర్తుందా? ఎందుకలా అడుగుతున్నారు? లేదు, మర్చిపోయావు. ముందు నా క్లోజ్ ఫ్రెండ్గా నువ్వు ఉన్నప్పుడు నీకు పట్టిన మామిడికాయని నీకు ఇవ్వడం కోసం మామ ఇంట్లో ఉన్న చెట్టు ఎక్కి సక విరిగిన కింద పడింది తలిచి నీ వల్ల ఖచ్చితంగా నవ్వన్మాలదు. సీతాకోక చిలక పట్టుకుంది, అంతరాయము చేసింది, నువ్వు మర్చిపోయావు. నీ మనసు లోపలికి ఉన్న అన్ని మర్చిపోయి వాడి దగ్గర ఇంగ్లీష్ లో ఏం చెప్పావు? ఇంగ్లీష్ లో? అవును, ఇంగ్లీష్ లోనే. నా దగ్గర ఏం దాచకు. చామ్స్ అటాక్ ద ఐస్ బట్ మెరిట్ విన్ ద సోల్. దానికి ఏం అర్థం తెలుసా నీకు? నాకు తెలీదు. నేను చెప్తాను. కళ్ళు నిన్నే చూడాలా అనుకుంటుంది, కానీ సోల్ నీ తల దించుకోవాలని అనుమానపడుతుందా? నోరుమయ్యరా, చెత్త ఇంగ్లీష్ ఒకటి ఎక్కడో నేర్చుకొని వచ్చి చదివే పిల్లని చెడగొడుతున్నావా? మామ, అది నేను చెప్పలేదు. అప్పుడు మీ బాబు చెప్పాడా? చచ్చిపోయిన మా నాన్న గురించి మాట్లాడు. సరే, నువ్వు ఇట్రా. రేయ్, మన ఊరు మెడికల్ కాలేజీలో ఒక MBBS సీటుకి ఎంత డబ్బులు అడుగుతున్నారో తెలుసా? అది రెడీ చేయడానికి నేను నానా కష్టాలు పడుతున్నాను. ఈ టైంలో నువ్వు ఒకటి పుట్టింది ఆడబిడ్డ అని తెలిసిన ఆ రాత్రి మా తాత దగ్గర ఎరగదీస్తావు. మీరొకటి బాగా తెలుసుకోండి. 47 కానిస్టేబుల్ సల్యూట్ వేసే ఒక ఎస్ఐ దగ్గర ఇలా ఇండీసెంట్ గా ఎలా జరుపుకుంటున్నారు మామా? పోరా, నువ్వు ఎలాగేసయ్యావు అది నాకే కదరా తెలుసు. ఒక్కొక్కడికి డబ్బులు లెక్క పెట్టించింది నేనే కదరా. చాలా మాట్లాడకండి. మన దగ్గర ఉన్న 5 ఏకర్ నెలాల్ని అమ్మే తాతగారు మిమ్మల్ని డాక్టర్ చదివించారు. ఇప్పుడు డాక్టర్ రాఘవ్, MBBS, MS, గవర్నమెంట్ చీఫ్ సర్వెంట్. ఇదెవర్రా నీకు చెప్పారు? నాకు తెలుసు. అలాగైతే ఒకటి చేద్దాం, ఈ విషయాన్ని మన ఇద్దరం దీంతో మర్చిపోదాం. ఇలా అన్ని విషయాల్లో మన ఇద్దరు లోపల అండర్స్టాండింగ్ ఉండాలి, సరేనే కదా? మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు అత్తగారు, ఊరికేనే మాట్లాడుకుందాం. అది లేదు అత్తయ్య గారు, మీకు పుడ్డింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఈ టెంకాయలో అన్నాన్ని కలిపి చేసి ఇస్తున్నారు కదా, అదంటే ఆయనకు చాలా ఇష్టం అంట. అదే చెప్తున్నారు. చూసారా? నాకు కూడా అది చేసి ఇవ్వండి. సరే సరే. ఇదేంటి మాస్టారు, డిజైన్ లెటరా? రాజీనామా లెటరా? తెలివితేటలు తక్కువగా ఉన్న నీతో ఇదంతా చెబితే అర్థం కాదు. కరిసే కుక్కకి తెలివి ఎక్కువంట. అయ్యో, కరవద్దు, నువ్వు ఆదిస్తేనే చాలు. ఎందుకు ఇలా దొంగలకి చెడ్డబెట్టేస్తున్నావు? ఇక నుంచి స్వయంగా ప్రతి విషయంలోనూ నేనే దిగాలి. ఇదిగో చూసావా, ఇది నా తెలివితేటల ఫలితం రా. విత్తనాలు తొందరగా సమయం వేస్ట్ చేయకుండా కరెక్ట్ ప్లేస్ లో వెళ్ళి నాటదాం. ఆ తర్వాత త్వరలోనే ఈ పంట మన చేతికి వస్తుంది. తెలివితేటల అదా? నోరు మూసుకుని సరిగ్గా పని చెయ్యి. ఏవండి, ఏవండి, లేవండి. ఇలా చూడండి, చూడండి. ప్రియమైన మిత్రమా, నిన్న రాత్రి నీ పర్మిషన్ లేకుండా నీ స్కూటర్ నేను ఉపయోగించుకున్నాను. దానికి పరిహారంగా లక్ష్మీ టెక్స్లో హౌస్ఫుల్గా పరిగెడుతున్న కొత్త సినిమాకి 2 రిజర్వేషన్ టికెట్టు దీంతో పాటు పెడుతున్నాను. ఇట్లు నీ శ్రేయాభిలాషి, నీ మిత్రుడు. 2 సార్లు టికెట్ దొరకకుండా వచ్చేసాం. నాకు సంతోషంగా ఉంది. మనకు తెలిసిండి ఎవరో ఫ్రెండ్ వీడు. ఒకవేళ నీకు తెలిసినవాడా? ఎవరైతే ఏంటి, టికెట్ దొరికింది కదా, ఈ రోజు ఫస్ట్ షో చూసే తీరాలి. ఏదో ఒకటి, నువ్వు అనుకున్నది జరిగింది కదా. ఆఫీసు నుంచి 5 గంటల 45 నిమిషాలు వస్తాను. నువ్వు సరిగ్గా తయారై